కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ప్రభాకర్ అనే ఒక రైతు ఆత్మహత్య ఉదంతం మరొక ముందే మరో రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డీటెయిల్స్ లో వెళ్తే కనుక ప్రభాకర్ ఉదంతం మరొక ముందే మరో ఘటన జరిగింది. తన భూమిని కాంగ్రెస్ నేత ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ ఆక్రమించాడని రైతు భద్రయ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో ఘటన చోటు చేసుకుంది. భద్రయ్య భార్య భాగ్యమ్మ ఫిర్యాదుతో కారేపల్లి పిఎస్లో కేసు నమోదైంది. డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్ లో పచ్చిపాల భద్రయ్య అనే ఒక రైతు పేరిట 548/37/4 లో గల ఎకరం 20 కుంటల భూమి ఉన్నట్లు ధరణి రికార్డులో ఉంది. అయితే ఆ భూమిని అన్నదమ్ములు భూములని కుటుంబ సభ్యులు పేరిట కొనుగోలు చేశారు శంకర్ నాయక్. భూములు మొత్తం కూడా తన అన్నదమ్ములు కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేశారు శంకర్ నాయక్. తన భూమిని ఆక్రమించాడంటూ రైతు భద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సో ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్ లో కొనుగోలు చేసిన భూమికి 3 రేట్ల భూమిని శంకర్ నాయక్ తన కుటుంబ సభ్యుల పేరిట ఆక్రమించాడని ఆరోపణలున్నాయి. ఇక పచ్చిపాల భద్రయ్య భూ వివాదం విషయంలో పలుమార్లు పంచాయతీ కూడా జరిగింది. ఇక ఆయన కుటుంబ సభ్యులకు SC/ST కమిషన్ నోటీసులు కూడా వచ్చినట్టు సమాచారం. ఇక ఇదే విషయంపై పలుమార్లు పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ గతంలో పలుమార్లు ఖమ్మం జిల్లా అప్పటి కలెక్టర్ విపి గౌతమ్ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు భద్రయ్య. అయినప్పటికీ ఆయన అండగా నిలిచారు. కలెక్టర్ గౌతమ్ తన భూమిలో తనను సాగు చేసుకోనివ్వాలని భద్రయ్యకు సూచించిన అప్పటి కలెక్టర్. సోరల్గా శంకర్ నాయక్ వైపే తీర్పునివ్వడంతో కలెక్టర్ కూడా శంకర్ నాయక్ వైపు ఉండడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కొనుగోలు చేసిన భూమిలోకి భద్రయ్య సాగు చేసేందుకు యత్నిస్తున్నాడంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి నిలుపుదల ఉత్తర్వులు పొందారు ప్రతివాదులు. ఇక న్యాయస్థానం ఉత్తర్వులు పొంది పోలీస్ ప్రొటెక్షన్తో పచ్చిపాల భద్రయ్య భూమిలోకి ప్రతివాదులు ప్రవేశించారు. ఆక్రమించినట్టు అభియోగాలు కూడా ఉన్నాయి. ఇక తన భూమిలో ఆక్రమణ గురైందన్న ఆవేదనకు తోడు SC/ST కమిషన్ నోటీసుల పేరిట వేధింపుల అధికమై మనస్తాపంతో పురుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు భద్రయ్య. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే భద్రయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్లో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తే ఈ పూర్తి భాగోత్తం బట్టబయలే అవకాశం కనబడుతోంది. ఓవరాల్గా మరొకసారి చెప్తే కనుక ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్లో పచ్చిపాల భద్రయ్య పేరిట 548/37/4లో ఎకరం 20 కుంటల భూమి ఉన్నట్టు ధరణిలో రికార్డులో ఉంది. ఇక తన అన్నదమ్ములు భూములను కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేసిన శంకర్ నాయక్ తన భూమిని ఆక్రమించాడంటూ రైతు భద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఉసిరికాయలపల్లి రెవెన్యూ విలేజ్లో కొనుగోలు చేసిన భూమికి 3 రేట్ల భూమిని శంకర్ నాయక్ తన కుటుంబ సభ్యుల పేరిట ఆక్రమించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సోరల్గా ఆయన కొనుగోలు చేసిన భూమి కంటే 3 రెట్లు రెట్టింపుగా, అంటే ఆ 3 రెట్లు రెట్టింపులో ఏదైతే కబ్జా చేసినట్టుగా భద్రయ్య ఆరోపిస్తున్నారో ఆ భూమిలో భద్రయ్యకు సంబంధించినటువంటి ఎకరం 20 కుంటలు కూడా ఉన్నది. సో ఆయన భూమి కూడా పూర్తిగా శంకర్ నాయక్ ఆక్రమించడాన్ని పలుమార్లు పంచాయతీలు పెట్టడం జరిగింది. పోలీసు సమక్షంలో కూడా పంచాయతీలు జరిగాయి. కలెక్టర్ విపి గౌతమ్ కూడా ఆయన ఫిర్యాదు చేశారు. కానీ ఎక్కడ కూడా ఈ పరిస్థితి కొలిక్కి రాలేదు. ఇక దీనికి తోడు శంకర్ నాయక్ అనే వ్యక్తి ప్రస్తుతమైన SC సామాజిక వర్గం కాబట్టి భద్రయ్య కుటుంబీకులకు కూడా కుటుంబీకులందరికీ కూడా SC/ST కమిషన్ నుంచి నోటీసులు అందాయి. సో ఎటు చాలలేక అటు నోటీసుల మీద కొంత ఆయనకి ఒత్తిళ్లు వస్తున్న పరిస్థితి. మరోవైపు ఆయన ఈ భూమి కోల్పోవడం కూడా కొంత ఆవేదన చెంది ఒక్కసారిగా పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. సో దీంతో ఒక్కసారిగా అక్కడ మరో ఘటన, వరుస ఘటనతో ఖమ్మం జిల్లా మొత్తం కూడా అట్టుడికిపోతుందని చెప్పాలి. సో ఇక దీనికి సంబంధించి ఆయన పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉందని చెప్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సర్వే చేస్తే కానీ ఏం జరిగిందనేది పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక దాని కుటుంబీకులు, తనకు సంబంధించినటువంటి కొంతమంది అక్కడ స్థానికులు కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. మీరు చెప్పారా ఆపమని?
ఆపమని అడిగారా? అడిగిన ఆపట్లేదు సంవత్సరం కానీ జరుగుతుంది ఎక్కడికి పోయినా మా ఖమ్మం పోయినా సిఐ కాడికి కాలబడ్డా ఎస్ఐ కాల మీద పడ్డా ఎక్కడికి పోయినా మాకు ఈ న్యాయం దాన్ని మంది దాగి నా పెరిగి నేను కూడా తాగదామని దగ్గర నా ఇక భద్రయ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడడం అనేది వరుస కథనాలు. అయితే గతంలో ప్రభాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతి చెందాడు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఇదే ఖమ్మం జిల్లాలో మరో రైతు భద్రయ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడడం అనేది చర్చనీయాంశం అవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్.